ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమతి. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలం సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ తర్వాత నామం స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము తెలుగు అనువాదం అనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము ప్రకాశకుడు ఆర్య సమాజం కూచిపూడి విశుద్ధ భగవద్గీతలో మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. కర్మ గురించి చెప్పుకున్నాం. కర్మ చేయకపోతే కష్టం. శరీర యాత్ర అపి చ తేన ప్రసిద్ధేత్. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉంటే శరీర యాత్ర కూడా, జీవన నిర్వహణ కూడా కష్టమే, సిద్ధింపదు. మరి ఏ కర్మ చేయాలి? కర్మ చేస్తే కర్మ బంధనం అవుతుంది. ఏ కర్మలు చేయాలి? కర్మఫలం విడిచిపెట్టాలి. కర్మఫలం విడిచిపెట్టడం అంత సులభమా? ఏ ఫలం లేకుండా, ఏ ఫలితం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా ఎవరు చేస్తారు? ఎవరు కూడా చేయరు. మందోపిన ప్రవర్తతే వినా ప్రయోజనం లేకుండా మందబుద్ధి కూడా, అల్పబుద్ధి, తక్కువ బుద్ధి ఉన్నవాడు కూడా ప్రవర్తించడు. అటువంటప్పుడు కర్మ ఎలా చేయాలి అనేది సందిగ్ధం, సమావేశం. ఇది సందిగ్ధ స్థితి. దీనికి సమాధానం ఏమిటి? ఏం చేద్దాం? కర్మ చేయాలి, కానీ ఏ కర్మ చేయాలి? ఎటువంటి కర్మ చేయాలి? కర్మ చేస్తే ఫలితం ఉంటుంది మళ్ళీ. కానీ ఇక్కడ ఏమన్నారు? ఫలం ఆశించకుండా చేయాలి కదా. ఫలం ఆశించకుండా చేయడం ఎలా సాధ్యం? సాధ్యమేనా? సాధ్యమే. కూడా కర్మలు చేసినప్పుడు కర్మను ఆచరించం, ఫలితాన్ని ఆశించం కదా. కర్తవ్య కర్మలు అప్పుడు కూడా కొంత లోపల ఆశ ఉంటుంది మనకి. చేస్తే అప్పుడు డ్యూటీ అనుకుంటాం, కానీ డ్యూటీ చేసిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు ఉద్యోగం చేసేవారు ఉంటారు, డ్యూటీ చేస్తే ఏమొస్తుంది? చివరికి నెల తర్వాత జీతం వస్తుంది కదా. జీతం వస్తుంది కాబట్టి మనం డ్యూటీ చేస్తున్నాం. జీతం లేకుండా డ్యూటీ చేయండి. లేని డ్యూటీలు కూడా చేస్తాము. జీతం లేని డ్యూటీలు మేము చేస్తాంగా. తల్లులు చేస్తున్నారు. వేతనం లేని డ్యూటీలు తల్లులు మాత్రం చేస్తున్నారు. తల్లులు చూసి నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ సందేహం ఇదే, సందిగ్ధ స్థితి. ఇప్పుడు ఫలం ఆశించకుండా ఏదో ఫలం ఆశిస్తున్నారు తల్లులు కూడా. మీరు చెప్పండి అమ్మా వానమ్మ గారు, మీరు ఏం ఆశించకుండా డ్యూటీ చేసుకుంటున్నారా? తల్లులు ఇంట్లో, బయట కానీ ఎక్కడ కానీ ఏం ఆశించట్లేదా? ఏ ఆశ లేకుండా. ఎక్కువ ఆశించము. ఎప్పుడన్నా ఇక్కడ వేతనం కాదు ఆశ. ఫలం అంటే వేతనం, జీతం అని కాదు. అలాంటి జీత రూపంలోనే, డబ్బు రూపంలో రావాలని కాదు కదా. వేరే రూపంలో, వేరే రకంగా ఏం ఆశించట్లేదా? ఫలం ఆశించకుండా చేస్తాం కాబట్టి అందరూ గుర్తింపు అనేది ఒక ఫలం, ఉద్దేశం ఉంది కదా. మరి అంటే ప్రతిసారి అనిపించదు గురుజీ అది గుర్తింపు కూడా.
కుటుంబం ఉంటుంది. నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలి. కుటుంబం పరువు, ప్రతిష్ట బాగుండాలి, సుఖం ఉండాలి, పిల్లలు బాగుండాలి, సంతోషం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, వారి కష్టాల్లో ఉండకూడదు, కష్టాల పాలు కాకూడదు. ఇవన్నీ ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవాలి. కొద్ది ఆహారం తెలియదు, ఏదో పెట్టేస్తారు. కడుపుని చూసాలు కమ్మ కొట్టించాలి అనుకుంటారు. ఉద్దేశం ఉంది. ఏమాత్రం ఫలం ఆశించకుండా చేయడం సాధ్యమా? ఏ ఉద్దేశం లేకుండా. కొన్ని సాధ్యం, కొన్ని. పిల్లల్ని ఎందుకు అంటున్నాం, ఎందుకు ఇస్తున్నాం అంటే తర్వాత వృద్ధాప్యంలో కొందరికి ఏదో ఉంటుంది, వృద్ధాప్యంలో పనికి వస్తారు, లేదా నా వంశం ముందు తీసుకెళ్తారు, నా వారసులు. అది ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకుండా ఇలా సాధ్యం కాదు. ఏ ఉద్దేశం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా, ఏ ఫలం లేకుండా. అప్పుడు అనిపిస్తుంది నేను ఏం కోరుకోవట్లేదు అనిపిస్తుంది. ఏమి కోరకుండా ఏం పని చేస్తున్నాం? ఏమి కోరకుండా సాధ్యం కాదు. ఆ విషయంలోనే 6వ అధ్యాయం చెప్పడం జరుగుతుంది. 6వ అధ్యాయంలో యజ్ఞం గురించి వస్తుంది. యజ్ఞార్థమే, యజ్ఞం కొరకు చేయాలి అంటే పరోపకారం చేసే పనులని యజ్ఞమే. ఫలం ఉంది అందులో, స్వార్థం ఉంది, పరార్థం ఉంది, రెండు ఉన్నాయి. చివరికి పరమార్థం, స్వార్థం, పరార్థం, పరమార్థం. స్వార్థం కూడా ఉంటుంది, పరార్థం కూడా ఉండాలి, చివరికి పరమార్థం కావాలి. పరమ ప్రయోజనం, అర్థం అంటే ప్రయోజనం. పరమ ప్రయోజనం ఏమిటి? మోక్షం పొందాలి, భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి. దానికోసం చేయాల్సి వస్తుంది చివరికి. కానీ వింత ఏంటంటే కర్మఫలం ఆశించకుండా చేస్తేనే మోక్షం, పరమార్థం. ఈ విషయంలో 6వ అధ్యాయం. కానీ మన వ్యవహారంలో వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 3వ అధ్యాయమే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో ఇహి అకర్మణ శరీరయాత్రాపి చాతే నా ప్రసిద్ధి అకర్మణ అని 8 శ్లోకాలు తీసుకున్నారు. 8 శ్లోకాల తర్వాత 9వ శ్లోకం యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. 9వ శ్లోకం నుంచి 6వ అధ్యాయం. అలా అంటే విషయాన్ని బట్టి అధ్యాయులుగా విభజించడం జరిగింది. ఎవరు? భూపతి శాస్త్రి గారు గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారు, అంటే ముక్తిరామోపాధ్యాయ గారు. మనం వారు చదవండి. 6వ అధ్యాయం కర్మయోగం, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం కర్మయోగం, యజ్ఞము కొరకు కర్మ ఆవశ్యకము, సారము సంగతి. పంచమాధ్యాయమున కర్మత్యాగము అసంభవమని తెలుపుచు ఆసక్తిని విడిచి నిష్కామ కర్మ ప్రేరణ చేయబడినది. కర్మఫల త్యాగము మాత్రము అంత సులభమా అని అనువగును. కాబట్టి అందులకును ఒక క్రమము ఆవశ్యకమగుచున్నది. ఫలము పూర్ణముగా త్యజించుటకు పూర్వము ఒకంత ఫలప్రాప్తితో కూడిన ఫలత్యాగము చేయుట సులభమగును. అట్టి త్యాగము ముందుగా చెప్పవలసి ఉన్నది. అందువలననే కృష్ణుడు ఈ ప్రశ్నను సంభావించి సమాధానము ఇట్లు చెప్పి ఉన్నాడు. పూర్ణ ఫలత్యాగమును నీకు అసంభవమని తోచు పక్షమున యజ్ఞార్థమైనను కర్మనొనరింపుము. యజ్ఞార్థము కర్మ చేయుటయన పరోపకార భావముతో గాని పరస్పర సహాయతాభావముతో గాని కర్మ చేయుట అని భావము. పరమేశ్వరుడు ప్రజలను సృష్టించుచు సర్గారంభమున ఈ సహయోగ యజ్ఞమును సృష్టించి ఉన్నాడు. భగవంతుని సృష్టిలో పృథివీ, జలము, అగ్ని, వాయువు, సూర్య చంద్రాది దేవతలన్నీయు పరస్పర సహకారముతోనే ప్రపంచ రచనలో భాగస్వాములగుచున్నవి. భగవంతుని ఈ వ్యవహారము మూలమునను వేదచోదితములగు ఉపదేశముల వలనను
మనుజుడు కూడా ఈ దేవతల సాహాయ్యముతో మిళితమయ్యున్న అన్నాది పదార్థములతో ఈ దేవతల శుద్ధియు నిర్బల ప్రాణులకు ఉపకారమును చేయుట యుక్తము. అట్లు చేయని నాడు అతడు నియమభంగమునర్చిన వాడగును, పాపియగును, చౌర్యమునర్చినట్లగును. యజ్ఞము వలన మేఘము, దాని వలన అన్నము మున్నగునవి ఉత్పన్నమగును. ఆ యజ్ఞము కర్మము చేయక సిద్ధింపదు. కావున కర్మఫలమును పూర్తిగా త్యజింపలేని మనుజుడు యజ్ఞము కొరకైనను కర్మమునర్పవలయును. ఇట్టి కర్మాచరణమున ఫలాశక్తి యొకింత లేకపోలేదు. కాని మనుజుడు ఇట్టి కర్మలందు లగ్నుడగుటలో ముఖ్య కారణము లోకహిత భావనయే అగును. ఈ భావనయే ఒకనాడు అతనిని పూర్ణ ఫలత్యాగమునకు అధికారిగా నొనర్చును. కావున ఈ భావనయు కర్మ బంధనము నుండి విడిపించుటకు సాధనయే అగును. ఇది అభ్యాసం చేసుకోవాలి. పూర్తిగా ఫలత్యాగం చేయడం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం పరస్పర సహకారం కొరకు, సాయం చేసుకునే కొరకు, నేను ఇది ఇస్తే మీరు నాకు అది ఇవ్వాలి, నేను సాయం చేస్తాను మీరు సాయం చేయాలి, పరస్పర సహకారం ఉండాలి. దానికోసం పని చేసుకోవాలి. మొత్తం ఫలత్యాగం కష్టం, అందుకే యజ్ఞార్థం చేయమన్నారు. ఫలప్రాప్తితో కూడినటువంటి ఫలత్యాగం చేయడం సులభం అవుతుంది. ఫలప్రాప్తి ఉంటుంది, కొంత త్యాగం చేస్తాం. నేను కొంచెం త్యాగం చేస్తాను, మీరు కొంత త్యాగం చేయండి. కొంచెం కొంచెం త్యాగం చేయడం అలవాటు చేసుకుందాం. చివరికి మొత్తం త్యాగం చేసుకోవచ్చు. ఎందుకంటే కర్మబంధనం విడిపించుకునే సాధనం ఇదే. కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి, మెల్లమెల్లగా చిన్న చిన్న అడుగులు వేయాలి. మనం వెంటనే నడవలేదు కదా, లేవడం అయింది, నిలవడం అయింది, ఒక్కొక్క అడుగు వేయడం అయింది, బుడ్డి అడుగులు తడబడుతూ కదా, తప్పటడుగులు. అప్పుడు తప్పటడుగులు వేస్తారు చిన్నప్పుడు, తర్వాత నడవడం అవుతుంది, పరిగెత్తడం అవుతుంది, ఎగరడం, దూకడం అన్నీ అవుతాయి. అలా కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. యోగ సాధనలో ఇది ముఖ్యం. అసలు తొందరపడకుండా ప్రయత్నం చేయాలి. ఇది లోపలి విషయం, రహస్య విషయం, నిజానికి లోతు కదా. ఏం చేయాలి, ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. ఫలత్యాగం చేయడం కష్టం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు కూడా ఫలంలో అధికారం లేదు మనకు, కానీ ఏం చేద్దాం, కొంచెం కొంచెం అలవాటు చేసుకుందాం. 2 ఉపాయాలు, పరోపకార భావన ఒకటి, పరస్పర సహాయత భావన. యజ్ఞ కర్మలో యజ్ఞార్థం, యజ్ఞం మన కోసం కూడా అవుతుంది, మనకు మేలవుతుంది, వాతావరణం శుద్ధి అవుతుంది, పరిసరాలు బాగుంటాయి, వాయు శుద్ధి అవుతుంది, వాయువుల కాలుష్యం తగ్గిపోతుంది, దానివల్ల మేలవుతుంది. అలా చేస్తుంటే మనం చేసే యజ్ఞంలో వేసేటువంటి మూలికలు, ఆవు నెయ్యి అంతా కలిసి సూక్ష్మ రూపంలో అంతరిక్షం చేరి, అంతరిక్షం ఉన్నటువంటి జలములో, నీటిలో ఆ కణాలు కలిసి మేఘాలుగా మారిన తర్వాత మళ్ళీ మేఘాలు వర్షిస్తే ఆ వాన నీటి ద్వారా భూమిని చేరడం జరుగుతుంది. దానివల్ల మంచి పంటలు, ఆ పంటలు పుష్టిగా, బలంగా, శక్తివంతంగా తయారవుతాయి. వనమూలికల్లో శక్తి పెరుగుతుంది, ఔషధ గుణం పెరుగుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయి యజ్ఞం వలన. మనకు లాభం, దేవతలకు లాభం. దేవతలు సంస్కరింపబడతాయి. దేవతలు అంటే ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, మిగతా అన్ని కూడా సంస్కరింపబడతాయి, శుద్ధిగమింపబడతాయి. అప్పుడు ఆ దేవతలు మనకు సహకరిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం బలంగా ఉండడానికి సహకరిస్తాయి. పరస్పర సహాయతాభావం, పరోపకార భావం. పరోపకారం అంటాము కానీ పరోపకారం పూర్తి చేస్తామా? పరోపకారం అంటే ఏంటి చెప్పండి? పరులకు పరోపకారం ఉపకారం చేయడం అంటే మంచి చేయడం. సమీపం ఉపకారం, పర ఉపకారం.
ఉప అంటే సమీపంగా, కారం అంటే ఏంటి గురుజీ? చేయడం, చే చేయడమే ఉమ్. కార్యం. అంటే వాళ్ళకి అంటే దగ్గరలో దగ్గర పెంచడం. పరోపకారం చేయాలి. దగ్గరుండి అంటే అంత వాళ్ళకు చేరాలని అర్థం. మనం చేసే ఉపకారం వారికి చేరాలి. మనం ఏదైతే పని చేస్తున్నామో చేసే ఏదైతే ఉందో అది జరగాలి, సమీపం వారికి అందాలి కదా. ఉమ్. అందులో మన ఉపకారం ఏమైనా ఉందా? పరోపకారంలో మన ఉపకారం స్వోపకారం, స్వోపకారం, ఉపకారం, సోపకారం ఉంటది గురుజీ. ఉంటుందా? పరోపకారంలో మన ఉపకారం ఉందా లేదా? ఉంది. మనం ఏమనుకుంటాం, పరోపకారం చేస్తున్నాం అంతా పోతుంది అనుకుంటాం. యజ్ఞం చేస్తే పోతుందా? మనకేం లాభం లేదా? ఉంది లాభం. మనం దానం చేస్తున్నాం, దానం చేస్తే మనకేం లాభం లేదా? ఉంది, సంతోషం, ఆనందం లేదు, సహకారం లభిస్తుంది. దానం చేస్తే నిజానికి మనకు తెలియకుండా పరోక్షంగా సమయం పట్టవచ్చు, కానీ దానం చేస్తుంటే మనకు అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది దానికి. అది చాలా వింతగా ఉంటుంది. నిజాయితీగా దానం చేస్తే ఆ దానం యొక్క ఫలము, ప్రభావం చాలా ఉంటుంది. సమాజంలో సహకారం లభిస్తుంది. ఎవరైతే నిజాయితీగా దానం చేస్తారో, అంటే సరైన పద్ధతిలో పాత్రదానం చేస్తారు. ఎవరికి దానం చేయాలో వారికి దానం చేయాలి. ఏ విషయంలో దానం చేయాలి ఆ విషయంలో దాని కొరకు దానం చేయాలి. దానం చేస్తాం, తాగుబోతులకు దానం చేస్తే తాగుకుంటూ ఉంటారు. అది కాదు. మోసం చేసే వారికి దానం చేస్తే మోసం చేస్తారు. తీవ్రవాదకు దానం చేస్తే బాంబులు వేస్తారు. అది కాదు. సరైన దానం, పాత్రదానం చేస్తే దాని యొక్క ప్రభావం, ఫలితం చాలా ఉంటుంది. 100 రెట్లు ఉంటుంది. అది అనుభవిస్తే తెలుస్తుంది. చేసి చూడండి, నిజాయితీగా దానం చేసి చూడండి. ఓం శ్రీ ఓం మంచి సం కర్మల యందు, ధర్మ కార్యాలందు చేయాలి. అంటే కర్మ త్యాగం కుదరదు, కర్మ సన్యాసం కుదరదు, అసంభవం. ఏ కర్మ త్యాగం చేయాలి? ఏ కర్మ త్యాగం చేస్తారు? చెడు కర్మల నుండి త్యాగం చేయాలి. చెడు కర్మలు త్యాగం చేయాలి. అంటే సకామ కర్మలలో అశుభ కర్మలు అవి త్యాగం చేయాలి, విడిచిపెట్టాలి. అది కర్మ సన్యాసం. మళ్ళీ వేరే కర్మలు చేయాల్సిందే. సకామ కర్మల్లో శుభకర్మలు ఉంటాయి, పుణ్యకర్మ, అది చేయాల్సిందే. దానికి ఫలం ఉంటుంది, దానివల్ల కర్మ బంధనం ఏర్పడుతుంది. మరి ఇలా కాబట్టి యజ్ఞం ద్వారా, అంటే పరోపకారం. యజ్ఞం అంటే ఏదో అనుకోకండి, స్వాహకారంతో ఆహుతులు ఇవ్వడం యజ్ఞం కాదు. పరోపకారం చేయడం కూడా, కష్టాలు ఉన్న వారిని ఆదుకోవడం కూడా యజ్ఞమే. ఔషధాలు ఇవ్వడము, వస్త్రాలు ఇవ్వడము, అది యజ్ఞమే. యజ్ఞం అంటే ఏంటి? దానం, దేవ పూజ, సంగతి కరణం కదా. ఇవ్వడం, ఆదుకోవడం, కష్టాలను దూరం చేయడం, ఉపాయాలు చెప్పడం కూడా, అది కూడా యజ్ఞమే. ఎన్నో రకాల యజ్ఞం చెప్పడం జరిగింది ఇందులో. అయితే ఈ 6వ అధ్యాయం అనేది వ్యవహారంలో వాడుకలు ఉన్నటువంటి భగవద్గీతలో 3వ అధ్యాయం అని గుర్తుంచుకోండి. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. యజ్ఞార్థాత్ కర్మణ, యజ్ఞ అర్థాత్ అంటే యజ్ఞం కొరకు, ఓ కౌంతేయ అర్జున, యజ్ఞం కొరకు, యజ్ఞాన్ని ఉద్దేశించి చేయబడే కర్మలు కాక అన్యత్ర ఇతర కర్మలలో నిమగ్నం అవ్వడం వలన, లేదా ఇతర కర్మలు చేస్తే ఏమవుతుంది? కర్మబంధనం అవుతుంది, కర్మలు చిక్కుకుంటారు. అయం లోక, ఈ లోకం, ఈ లోకం అంటే ఇక్కడ అర్థం శరీరమైన అర్థం కూడా వస్తుంది. ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, అంటే ఈ మానవ లోకంలో, లోకం అంటే ఈ భూమి మీద అని కాదు, మానవ సముదాయంలో, మానవ సమాజంలో మరి ఎలా ముక్త సంఘ, ఆసక్తి ముక్తమై, అంటే ఆసక్తిని విడిచిపెట్టి, సంఘం విడిచిపెట్టి, ఆసక్తి విడిచిపెట్టి. తదార్థం అంటే యజ్ఞార్థం. తదంటే ఇక్కడ యజ్ఞం. ముందు శ్లోకంలో యజ్ఞార్థం అని చెప్పినారు.
యజ్ఞార్థం చేసే కర్మ దాన్ని చక్కగా ఆచర సరిగా ఆచరించండి. సరిగా అంటే నియమాలు పాటించి క్రమాన్ని అనుసరించి యజ్ఞం చేయండి. అంటే చేసే పని యజ్ఞం అంటే పరోపకార కర్మ, పరోపకార కార్యం నియమాలు పాటించి క్రమం పాటించి చేయండి. అప్పుడు అది సరిగా చేయాలి. సమాచార అది కర్మబంధనం కాదు అంటున్నారు. దీనిలో అర్థం చెప్పండి. తర్వాత వివరణ ఉంది, చాలా పెద్ద వివరణ ఉంది, చూడండి. అది యజ్ఞార్థాత్ కర్మణాన్యత్ర లోకయం కర్మబంధన. కర్తవ్య కర్మలు కూడా చేయొచ్చు కదా గురువు గారు. కర్తవ్య కర్మలు చేస్తాం, తప్పదు, అది చేయాల్సిందే. కర్తవ్య కర్మలు చేస్తాం, వేదవిహిత కర్మలు, నియత కర్మ. నియత అంటే కర్తవ్య కర్మలే. నియతం కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మ అన్నారు కదా. నియతం కర్మ, నియత కర్మ అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము, ఏ వర్ణంలో ఉన్నాము, ఏ డ్యూటీలో ఉన్నాము, కర్మలు. దానివల్ల పుణ్యము పాపము ఏమి రాదు కదా, బంధనం రాదు కదా. రాదు. నిష్కామ కర్మ అయితే ఏం ఆశించకుండా, పేరు ప్రతిష్ట కూడా ఉండవద్దు. నా పేరు నా ప్రతిష్ట, నేను చనిపోయిన తర్వాత నా చరిత్ర ఉండాలి అనుకుని చేయడం ఏమి ఉండవద్దు. అంతే. అసలు స్పృహ ఉండకూడదు. ఇది రావాలి అది రావాలి సంబంధం లేదు. ఇక్కడ చెప్పారు చేస్తున్నాం అంతే. గురువారు అన్నారు చేస్తున్నాం, అమ్మ చెప్పింది నాన్న చెప్పేది చేస్తున్నాం అంతే, సంబంధం లేదు. పిల్లలు ఎలా ఉంటారు, మా అమ్మ అంది చేస్తున్నాం అంతే. అది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, దొంగతనమా మంచితనమా ఏం తెలియదు. పిల్లలు చేసేస్తారు అంతే, మా అమ్మ చెప్పింది అంతే. సైన్యంలో ఎలా ఉంటుంది, అధికారి ఫైర్ అంటే ఫైర్, వద్దంటే వద్దు కదా, సంబంధం లేదు. ఫైర్ అంటే ఫైర్ చేయడమే చేయాల్సిందే. ఉండాలి. అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. ఓం నమః ఒకవేళ శివాయ. వేదం ద్వారా అనుమతించిన, భగవంతుడు ఆదేశించిన కర్మలు, భగవంతుడు ఒప్పుకున్న కర్మలు. ఈ శ్లోకానికి అర్థం చెప్పండి. ఎవరు బాగా చదివేవారు? వాణిమ్మ గారే, వాణిమ్మ గారు చెప్పండి. గురుజీ, యజ్ఞార్థాత్ లోకహిత భావనతో చేయబడు కర్మణః అన్యత్ర, కర్మ కాక మిగిలిన కర్మ వలన అయం లోకః, ఈ ప్రాణి సముదాయము కర్మబంధన, కర్మలతో బంధింపబడును. కౌంతేయ, తదర్థం యజ్ఞము కొరకు ముక్త సంగః ఆసక్తిని విడిచి కర్మ సమాచార కర్మనాచరింపుము. తాత్పర్యము, యజ్ఞము కొరకు దిద్దుకోండి. సమాచార కాదు, సమాచారం ఉండాలి. తప్పు, చాలా దీర్ఘంగా తలకట్టు. సమాచార ఆచర. గురుజీ, తాత్పర్యము, యజ్ఞము కొరకు చేయు కర్మలు కాక మిగిలిన కర్మలన్నీయు బంధన హేతువులగును. ఆగండి. యజ్ఞం కొరకు చేసే కర్మలు తప్ప మిగతా అన్ని కూడా ఏ కర్మ చేసినా బంధన హేతువే. యజ్ఞ కర్మ అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పరోపకారం ఉండాలి. అందులో ఉపాయము ఇతరుల యొక్క బాధలు సమస్యను తీర్చడానికి ఏదో ఒకటి కిటుకు చెప్పడము, చిటుకాలు చెప్పడము అటువంటివి ఉండాలి. ఇది ఒక రకంగా పరోపకారం ఉండాలి. అందులో స్వోపకారం ఉన్నప్పుడు కూడా పరోపకారం ఉండాలి. ఆ కర్మలు ఇక్కడ నిజానికి ఏమన్నారు, ఇక్కడ కర్మబంధం కాకుండా ఉండాలంటే అది కూడా ఉండకూడదు, స్వోపకారం కూడా ఉండకూడదు. పూర్తిగా లోకం కొరకే. ఇదంతా భగవంతుంది, ఇదన్నమమ్మ. అందుకే ఇదన్నమమ్మ అనే వాక్యం చెప్పడం జరుగుతుంది. ఓం ఇదమగ్నేయే స్వాహ, ఇదమగ్నే ఇదన్నమమ్మ. ఈ భావన మాటలు కాకుండా లోపల భావనతో ఉండాలి. ఇదన్నమమ్మ, ఇది ఏది నాది కాదు అనే భావన. అందుకే మన పేరు ప్రతిష్ట ఏమి లేకుండా, ఏం ఆశించకుండా చేస్తే ఆ కర్మలు కర్మబంధం కావు, లేకపోతే కర్మబంధం హేతులు అవుతాయి. యజ్ఞం కొరకు చే కర్మలు కాక మిగిలిన కర్మలన్నీ బంధన హేతులు అవుతాయి. చెప్పండి. లోకము మేలు చేయు కార్యములన్నీయు యజ్ఞములు అనబడును. యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ, యజ్ఞము అత్యుత్తమ కార్యము అని శతపథ బ్రాహ్మణమున చెప్పబడినది. కావున స్వార్థ బుద్ధిని వదలి
పరహిత బుద్ధితో ఫలాపేక్షను దరిచేరనీయక కర్తవ్య కర్మను ఆచరించిన అది బంధనము కలిగింపదు. యజ అను క్రియాపదముతో యజ్ఞ శబ్దం ఏర్పడును. యజ ధాతువునకు దేవపూజ, సంగతికరణము, దానము అని 3 అర్థములు. ధాతువు యొక్క అర్థమును బట్టి చూచిన యజ్ఞము ఒక శుభకార్యమని తెలియును. 1 దేవపూజ, విద్వాంసుల సత్కారము. 2 సంగతికరణము, ఉత్తమ పదార్థముల సేకరణము. 3 దానము, కష్టపడి న్యాయ మార్గమును సంపాదించిన ద్రవ్యము పరుల ప్రయోజనార్థము వినియోగించుట. ఒక వస్తువుపై తనకు గల స్వామిత్వమును పరులకు సంక్రమింపజేయుట. ఇక్కడ తప్పుబడింది. మీ కట్ చేసి క్రా చేసి తర్వాత మీరు రాయండి. సంక్రమింపజేయుట, పరులకు సంక్రమింపజేయుట, ఇవి ఏ యజ్ఞ శబ్దమునకు గల విశేష అర్థములు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ దానం అంటే ఏంటనుకున్నారు? ఆ విషయం రాస్తున్నారు. దానం అంటే కష్టపడి, కష్టార్థం ఉండాలి అంటే ధర్మపూర్వకముగా, ధర్మబద్ధముగా కష్టపడి న్యాయ మార్గంలో సంపాదించిన ద్రవ్యాన్ని, వస్తువును, పదార్థాలను పరుల ప్రయోజనార్థం వినియోగించాలి. అంటే ఏంటి? ఒక వస్తుపై మనకు ఉన్నటువంటి స్వామిత్వం ఉంటుందో, అధికారం ఉంటుందో, హక్కు ఉంటుందో దాని ఇతరులకు హక్కు ఇచ్చేయడం. ఇక నా హక్కు లేదు, నా అధికారం లేదు ఈ వస్తు పైన, ఈ పదార్థం పైన, మీ అధికారం, మీరు ఏమైనా చేసుకోండి. మనం దానం చేసిన వస్తువు మళ్ళీ దాన్ని ఎవరికైనా వారు దానం చేస్తే ఏమనిపిస్తుంది? మనం ఒక వస్తువు దానం చేసినాము, ఆ వస్తువును వారు తీసుకున్న వారు మరొకరికి దానం చేస్తున్నారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? మన ముందరే అప్పుడే ఏమనిపిస్తుంది? వ్యర్థం అనిపిస్తుంది. వీళ్ళకి ఇవ్వడం వ్యర్థం. ఎందుకు? మీరు దానం చేశారు కదా, మీ హక్కు లేదు కాదా? లేదు, కానీ దానం ఎందుకు చేస్తామో ఉపయోగించుకుంటారని కదా. అవును, వారు మంచి వారికి చేస్తున్నారు. వారు కష్టాలు, కొందరు వారు కష్టాలు ఉన్నారు, కష్టం వారికి వారు దానం చేస్తున్నారు. అప్పుడు సంతోషం, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇస్తారు మీరు, అప్పుడు ఇంక ఇస్తారు. చూడండి, మీరు అట్టి పెట్టుకోలేదు కదా అని మళ్ళీ మీకు ఇస్తాం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మేము దానం చేస్తే ఆ డబ్బును కానీ, ఆ వస్తువును కానీ, ఆ పదార్థాన్ని కానీ ఎంత చక్కగా ఉపయోగిస్తున్నారు, దానం చేసేస్తున్నారు స్వార్థం లేకుండా. అప్పుడు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. బాగా గుర్తుంచుకోండి. అంటే మన హక్కుని ఇచ్చేస్తున్నాం, మనం అధికారాన్ని ఇచ్చేస్తున్నాం. మనల్ని అడగకుండా ఇచ్చేస్తారు. మనం ఆ పక్కన అక్కడ ఉన్నాం కూడా అడగకుండా ఇచ్చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది? కొద్దిగా అనిపిస్తుంది, నా వస్తువు ఏమాత్రం కొంచెం అడగకుండా వెంటనే ఇచ్చేసారు ఏంటి అనిపిస్తుంది. కానీ కొంచెం అర్థం చేసుకుంటే, కొంచెం ప్రశాంతంగా సాత్విక బుద్ధితో అర్థం చేసుకుంటే, లేకపోతే ఏమనిపిస్తుంది? నా వస్తువు ఇచ్చినాను, ఇంకా అధికారం ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు అనిపిస్తుందా లేదా? ఇంకొంచెం అధికారం ఉన్నట్టే. అలా ఉంటే, అటువంటి ఆలోచన వస్తే, ఇక్కడ దానం అంటే అర్థం అది మన అధికారాన్ని, మన స్వామిత్వాన్ని పరులకు సంక్రమింపజేయమంటే ఇచ్చేయడమే. స్వాధీన, ఇప్పుడు ఒక వస్తువుని అమ్మిన తర్వాత వారి స్వాధీనం అయిపోతుంది కదా. వస్తువును మనం కొనుక్కున్నాము, డబ్బు ఇచ్చేసాము, ఇంకేముంది, అయిపోయింది కదా. దానం కూడా అటువంటిదే. దానం మీరు ఎందుకు ఇచ్చినారు? ప్రతిఫలం ఏమి తీసుకోలేదా? గమనించండి, ప్రతిఫలం ఏం లేదా? మనం దానం ఇచ్చినామంటే నిజానికి ఒక వస్తువును అమ్మేసినట్టు లెక్క. అమ్మేసినప్పుడు ప్రతిఫలం ఉండాలి కదా, దానికి బదులుగా ఏదో ఒకటి. ఏమి లేకుండా, ఏమి తీసుకోకుండా దానం చేస్తే అంటే ఆ వ్యక్తి నుంచి మనం ఏది పొందలేదు, ఊరికి దానం చేస్తున్నాం. అప్పుడేమనిపిస్తుంది? సూక్ష్మంగా ఆలోచించండి. దానం చేసినాము అంటే ఏమి పొందలేదు, ఒక ఉపాయం కూడా తీసుకోలేదు, ఏ ప్రశ్నకు సమాధానం పొందలేదు, ఏ కష్టాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా అటువైపు నుంచి ఎటువంటి పరిష్కారం కాలేదు, లేదా ఏం గ్రహించలేదు, విద్య కూడా తీసుకోలేదు.
ఏం తీసుకోలేదు, ఏ సహకారం తీసుకోలేదు, ఆయన దానం చేసినాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనసులో? గురుజీ ముందుగా ఏమి ఆశించకుండా చేయడం కదా చేస్తారు, చేసినట్టు అవుతుంది గురుజీ. దానివల్ల అంటే ఇంకా వాళ్ళు ముభావంగా ఉంటారు, తటస్థంగా ఉంటారు, దాని పట్ల ఎలాంటి ఆసక్తిని చూపించరు గురుజీ. ఏమాత్రం ఆశించకుండా ఉన్నవారు అలా ఉంటారు. ఆశించి ఉంటే అయ్యో కనీసం ఆశీర్వాదాలైనా పంపించలేదు అనుకుంటారు గురుజీ. ఆశీర్వాదం లేదు, ఏది లేదు, ధన్యవాదాలు లేదు, ఏమి లేవు, పలకరింపు లేదు, అందినవి ముట్టిన కూడా సూచన లేదు. ఇలా ఉంటుంది. అదే మనం ఏదైనా పొంది, అంటే మన సమస్యలు పరిష్కారం చేసుకొని, డాక్టర్ అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, డాక్టర్ సలహా ఇచ్చినాడు, ఇది పాటించమన్నాడు, ఒక చిట్కా చెప్పినాడు, ఆ చిట్కా పాటించినాం, ఆరోగ్యం భయంకరమైన ఆరోగ్యం సమస్య ఉంది, తగ్గిపోయింది, ఎంత హై ఉంది. అప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ ఫీజు అడగట్లేదు, ఏం అడగలేదు, అది భయంకరంగా రోగం, నిజానికి ఎక్కడ తగ్గలేదు. అప్పుడు ఫీజు ఇచ్చినా కృతజ్ఞత అయితే తెలియజేయాలి గురూజీ, ఎందుకంటే ఫీజు అడగలేదు డాక్టరు, ఏ ఫీజు అడగలేదు. అంత పెద్ద భయంకరం, వినండి, భయంకరం రోగం ఎక్కడ తగ్గలేదు, ఆ డాక్టర్ ఫీజు అడగలేదు, ఒక చిన్న చిట్కా చెప్పినాడు, అది పాటించినాం, నీళ్ళు తాగమని చెప్పాడు, పాటించినాం, తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? మనసులో అయితే చెప్పుకుంటాము, మామూలుగా అయితే వెళ్ళి కలిసి చెప్పుకుంటాము, చాలా చాలా కృతజ్ఞతలండి, మీ వల్ల మాకు ఇంత మేలు జరిగింది. ఫీజు కంటే ఎక్కువ ఇస్తాము. అవును గురూజీ, అవును, ఇంకో రూపంలో ఇస్తాం, ఇంకో రూపంలో ఫీజు అడగలేదు కదా, మనం అసలు ఫీజు మాత్రం మాట లేదు, ఏం అడగలేదు, ఒక చిట్కా చెప్పినాడు, చెప్పింది ఏంటి? ఉపాయమే, మాకే వస్తువు ఇవ్వలేదు, నీళ్ళు కూడా ఇవ్వలేదు, నీళ్ళు వేడేసుకొని తాగమని చెప్పినాడు, వేడేసుకొని తాగినా తగ్గిపోయింది. చాలా ప్రయత్నం చేసినాం, వేరే డాక్టర్, ఆ డాక్టర్, ఈ డాక్టర్, చాలా చాలా ఆసుపత్రులు తిరిగినాం, తగ్గలేదు, లక్షల ఖర్చు అయినాయి, తగ్గలేదు, మామూలు నీళ్ళు తాగుతూ తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? దేవుళ్ళలాగానే కొలుస్తాం గురించి, వాడి ఫీజు కంటే ఎక్కడ ఇస్తాం, ఇంకా 10 మంది చెప్తాం, 10 మంది పంపిస్తాం అక్కడికి కదా. అంటే ఇప్పుడు ఏమైంది? ముందు లాభం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? లాభం పొందిన తర్వాత దానం చేస్తే అది ఎలా ఉంటుంది? లాభం పొందిన తర్వాత దానం చేస్తే ఎలా ఉంటుంది? లాభం పొందక దానం చేస్తే ఎలా ఉంటుంది? మనకి ఏ లాభం జరగలేదు. దానం అనొచ్చా గురుజీ దాన్ని? లాభం పొందిన తర్వాత చేస్తే అవును, దానమే, ఎందుకు దానం కాదు? మనం ఫీజు ఇవ్వట్లేదు కదా, ఫీజు రూపాయలు ఇవ్వట్లేదు, ఎక్కువ ఇస్తున్నాం. ఫీజు ఇస్తే ఒక 1000 రూపాయలు ఇస్తామేమో, 1,00,000 రూపాయలు ఇచ్చేసినాం, సంతోషంగా ఇచ్చినాం కదా. అది అంటే కృతజ్ఞత పూర్వకంగా సమర్పించుకోవడం అవుతుంది అది. ఒకటేమో ఏమి ఫలం జరగలేదు, మనం ఏం పొందలేదు, ఆయన దానం చేసినాం, ఇది దానమే. అకస్మాత్తుగా వచ్చినారు ఎవరో, ఏదో కార్యక్రమం అన్నారు, మన పరిచయం కూడా లేదు, ఎవరు తీసుకొచ్చిన, మన మిత్రులు ఎవరు తీసుకొచ్చినారు, ఆ వ్యక్తి నుంచి మనం ఎటువంటి ఫలం పొందలేదు, ఎటువంటి లాభం పొందలేదు అని ఇచ్చేసినాం, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఏ జన్మలో రుణము చెల్లించుకున్నాం తిట్టుకుంటే ఇస్తారు, అప్పుడు నా కర్మ గాలి ఇస్తున్నాం అనుకుంటారా? అప్పుడు ఉంటుంది, అప్పుడే ఉంది. అంటే మంచి పనే, నిజాయితీ మంచి పని జరుగుతుంది, మన మిత్రులు తీసుకొచ్చినారు, నిజాయితీగా జరుగుతుంది, మంచి పనే జరుగుతుంది, ఇచ్చినాము. దానికి ఫలం పొందిన తర్వాత ఇచ్చే దానానికి భేదం ఉందా లేదా? ఉంది గురూజీ. నా వలన ఒక కార్యం జరుగుతుంది, అందులో నా వంతు సహకారం కూడా ఉంది అని ఒక తృప్తి అయితే ఉంటుంది గురూజీ. మీరు ఏం కోరుకోలేదు, మీకేం ఫలం జరగలేదు, లాభం జరగలేదు, ముందు జరగకుండా ఉంటుంది గురూజీ, అంటే మిత్రుల ద్వారా నిజంగా మంచి పని జరిగింది, అని ఇచ్చిన దానం సద్వినియోగమైంది, పాత్ర దానం చేసిన అని చెప్పేసి ఎంత సంతోషం ఉంటుంది, అది తర్వాత జరుగుతుంది. కానీ ఫలం పొందిన తర్వాత ఇచ్చే దానం
ఇంకా ఎక్కువ. ఇంకా ఉమ్, అందులో ముందే ఆనందం కృతజ్ఞత కలిగింది కదా. కలిసి ఉంటది ఇంకా. ఇంకా తర్వాత ఇవ్వడానికి సిద్ధంగా చేస్తాం. 10 మందికి చెప్తాం ఇవ్వండి ఉమ్. ఇవ్వండి అని. అలా ఉంటుంది. లేదా ఆ డాక్టర్ని కలవండి అని చెప్తాం. ఇలా ఉంటుంది. ఇవన్నీ అంటే డాక్టర్ గమనించండి. గురించి మనమే ప్రచారం చేస్తాం. ప్రచారం చేస్తాం కదా. ఉమ్. నాకు ఈ రకం లాభం జరిగింది, చిన్న చిట్కతో సమస్య పోయింది అంటే మనం 2 రకాల దానం చేస్తాం. ఒకటేమో ఏ ఫలం పొందకుండా, లాభం పొందకుండా చేస్తాం, లాభం పొంది కూడా చేస్తాం. కానీ అక్కడ విషయం ఏంటంటే మన స్వామిత్వాన్ని, మన హక్కును, అధికారాన్ని అప్పగిస్తాం. దానం అంటే అర్థం ఏంటి? మన అధికారాన్ని, మన హక్కును, ఆ వస్తు పైన ఉన్నటువంటి హక్కును, అధికారాన్ని ఇచ్చేయడమే. ఇక మీకు ఇచ్చేస్తాం, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని అర్థం. అయితే కన్యాదానం పేరుతో జరిగే వివాహాలు ఇప్పుడు చెప్పండి. కన్యాదానం అమ్మాయిని ఇచ్చేస్తాం, ఏమన్నా చేసుకోవాలి. అదే కదా జరుగుతుంది. కన్యా ఆదానం కదా గురూజీ, అది కన్యా దానం కాదు కదా గురూజీ. అది మనకు తెలిసిన భాష అమ్మా. బయట వ్యవహారం చెప్పండి. అవును గురూజీ. ఏమంటున్నారు? కన్యా దానం అంటున్నారు, కన్యా ఆదానం అంటున్నారా? ఉమ్. దానం అంటున్నారు, కన్యాదానం. కన్యాదానం అంటున్నారు. దానం చేసే మీరు ఏమైనా చేసుకోండి. కాలు చేసుకోండి, కోసేసుకోండి, ముక్కలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అందుకే హక్కు నా భార్య నా ఇష్టం, నేను కొట్టుకుంటే చంపుకుంటా అంటున్నారు. జరిగింది మధ్యకాలంలో జరిగింది. ఇప్పుడు తగ్గింది అనుకోండి. మధ్యకాలంలో జరిగింది ఇదే. ఇటువంటి ఉండకూడదు. కర్మబంధనం, పాపం అవుతుంది అది. అందుకే యజ్ఞం అంటే అర్థం కావాలి. దేవ పూజ అంటే ఏంటి? విద్వాంస సత్కారం అన్నారు. కేవలం విద్వాంస సత్కారం మాత్రమే కాదు, జడ దేవతలు కూడా ఉన్నాయి కదా, పంచమహాభూతాలు, వాటి కూడా పూజ అవుతుంది. పూజ అంటే సత్కారం అవుతుంది. సత్కారం అంటే శుద్ధి అవుతాయి, వాతావరణ కాలుష్యం లేకుండా అవుతుంది. జల కాలుష్యం, భూమి కాలుష్యం, అగ్ని కాలుష్యం, ఆకాశం కూడా కాలుష్యం అవుతుంది ఈ రోజుల్లో. శబ్ద కాలుష్యం, ఆకాశం కాలుష్యం, కాంతి కాలుష్యం కూడా అవుతుంది. రకరకాల కాలుష్యాలు అవుతున్నాయి. రాత్రి 12 గంటలకి కోడి కుక్కరుకో ఉంటున్నాయి రోడ్ల మీద. రాత్రికి కోళ్ళు తింటున్నాయి. చూసారు ఎప్పుడైనా? అంత వెలుగు ఉంటుంది అన్నమాట. వెలిగిపోతున్నాడు మనిషి వెలిగిపోతున్నాడు. మానవుడు వెలిగిపోతున్నాడు బాగా కదా. రోగాలతోనే గురించి రాత్రంతా పగలు చేసేస్తున్నాడు. పగలేమో రాత్రి అవుతుంది. రాత్రంతా పగలైతే పగలంతా రాత్రి కావాల్సిందే కదా. బ్యాలెన్స్ కావాలి కదా. మరి రాత్రి అంతా పని చేసుకోవాలి, దేనంతా పడుకోవాలి. అంధేర్ నగరి గవర్గండ రాజా పేరు విన్నారా? ఎందులో వచ్చింది? వ్యవహార భాను. రాత్రి పని చేయండి, దినమంతా పడుకోండి. అలా కాకూడదు. ఇక్కడ దానం అంటే బాగా అర్థం చేసుకోండి. మన అధికారాన్ని, హక్కును ఇచ్చివేయడమే. ఇచ్చిన తర్వాత మన అధికారం ఉండదు. బాగా గుర్తుంచుకోండి. అధికారం లేదు. వారు దుర్వినియోగం చేస్తే అప్పుడు బాధాకరం, కానీ సద్వినియోగం చేస్తే సంతోషమే. అందుకే దానం చేసే ముందు బాగా ఆలోచించండి. తర్వాత చదవండి అమ్మా. కృష్ణుడు ఈ సందర్భమున యజ్ఞములు పలు విధములుగా నున్నట్లు ద్రవ్య యజ్ఞములు, తపోయజ్ఞములు, జ్ఞానయజ్ఞములు, స్వాధ్యాయజ్ఞములు అను నామములతో బోధించి ఉన్నాడు. ఇవి అన్నియు ఉత్తమ కర్మలనుటలో అందియము లేదు. అంటే సందేహం. సందేహం అంటే తప్పు. సారాయండి, నా కాదు సా. లేదా సందేహం అని రాసుకోండి స్పష్టంగా. సందేహం లేదు. సందేహానికి వికృత పదం సందేహం. సందేహం. ఉత్తమ కర్మలనుటలో సందేహము లేదు. కానీ కొందరు కర్మలమని చెప్పుకొనుచు మా కట్ ఇవ్వండి. కర్మలని మా కట్ ఇవ్వండి. కానీ కొందరు కర్మలని చెప్పుకొనుచు యజ్ఞము పేరట మేకలు మున్నగు సాధు జంతువుల ప్రాణములు తీయుట లోకమెరుగును. ముఖ్యముగా ఆంధ్ర బ్రాహ్మణులప్పుడప్పుడు నేటికిని పశుహింస చేసి యజ్ఞములను అనర్చుటకు వెరవరు. యజ్ఞములందు పశుహింసను ఏల చేయుచున్నారని ప్రశ్నించిన ఈయది వేదవిహితమని చెప్పుదురు. వేదమననేమో ఎరుగని వారు
అంటే ప్రజలు ఇట్టి మాటలు సత్యములను నమ్మి వేదములందు తమకు గల ప్రామాణిక బుద్ధి కారణముగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాణి ఘాతుకులకు ధన ధాన్యముల సంగి తోడ్పడుదురు, తమకు పుణ్యము లభించుననియు భ్రమపడుదురు. పుణ్యం, అది రుణ్యం ఉంది, పాకం పుణ్యం. రుణ్యం ఉంది, రు కాదు పు. ఆగండమ్మా, ఈ మధ్య ఏం జరిగింది? విజయవాడ అగ్నిష్టోమ జ్యోతిష్టోమ మేకలం కోసారా? వెళ్ళినవారు చెప్పండి. చెప్పండి మరి. కోసారు. ఇప్పుడు ఆంధ్ర బ్రాహ్మణులు అంటే మన గోపదేవి గారు రాసినప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు బ్రాహ్మణులు అనమాట. ఆంధ్ర అంటే ఇప్పుడు ఆంధ్ర అని కాదు, గోపదేవి గారు ఈ పుస్తకం రాసినప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపి ఉండేది. ఆంధ్ర బ్రాహ్మణులు అంటే తెలుగు బ్రాహ్మణులు అనమాట. అప్పుడప్పుడు నేటికి ఏం చేస్తున్నారు? మేకలను కోసి యజ్ఞంలో ఇస్తున్నారు. మొన్న జరిగింది ఏంటి? మొన్న కూడా జరిగింది, ఈ మధ్య జరిగింది. మేకలను కోసి వేయడం జరిగింది కదా. కొయ్యకపోతే మాకు పాపం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? వేదవిహితం అంటున్నారు కదా. ఇది వేదవిహితం అని చెప్తున్నారు. వేదం అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం బాగా చేస్తున్నారు. వేదం ఉందట, ఇంకా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇంకా ధన ధాన్యాలు అన్ని ఇచ్చేసి ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారని, ప్రపంచ శాంతి కోసం ఈ మేకను బలిస్తున్నాం. జరుగుతుంది ఏంటి? భ్రమ. కానీ వేదంలో ఏముంది చూడండి, ప్రమాణం చూడండి. గాం మాహింసి, అవి మాహింసి, అశ్వం మాహింసి, మాహింసి సర్వభూతాని. ఇది వేద మంత్రంలో పంక్తులు ఇవి. చదవండి. గోవును గొర్రెను అశ్వమును దేనిని హింసింపకు, ఇంతేకాక సర్వభూతములను మిత్ర దృష్టితో చూచుచు దేనిని హింసింపకము. మిత్ర తాకి రావట్లేదు ఇక్కడ. మిత్రద్రి అది దాకున్నటువంటి రావచ్చు, ఇక్కడ వేసేయండి, అది తిప్పేసేయండి, అంట తావైపు తిప్పేసేయండి. మిత్ర దృష్టి ఉందా? ఆ దృష్టికి రావతుంది, దాన్ని తావైపు తిప్పేసేయండి అని ఎన్నియో వేదవాక్యములు ప్రాణిహింస చేయకుమని బోధించుచున్నవి. అట్టి ఎడ యజ్ఞమునందు పశువులను హింసింపుడని వేదములు ఎట్లు చెప్పును? పరస్పర విరుద్ధ విధులు మానవ రచితములగు ఉత్తమ గ్రంథములందే ఉండవు. ఈశ్వరీయములందు ఒకచో ప్రాణిహింస వలదని, మరి ఒకచో ప్రాణిహింస చేయుడని ఎట్లుండును? వేదార్థములు తెలియని రోజులలో మాంసమును ఉత్తమ గ్రంథంలో అందే కాదు, ఉత్తమ గ్రంథంలో అందు అది ఉండాలి, ఉండవు. మానవ రచితంలో ఉత్తమ గ్రంథంలో అందు ఉండాలి, దే ఉంది. అక్కడ అర్థం ఏంటి? ప్రాణి చేయమని ఇత బోధిస్తాయి. అసలు పశువులను హింసించమని చంపమని వేదములు ఎట్లా చెప్తాయి? పరస్పర విరుద్ధం కదా ఇది. ప్రాణిహింస వద్దంటారు, మళ్ళీ ప్రాణిహింస చేయమని వేదములందు ఎలా ఉంటుంది? ఉండదు కదా. గురుజీ చిన్న ఒక మాట చెప్పనా నేను? ఏంటమ్మా? మరి అమ్మ అప్పుడు మా తమ్ముడు కొడుకు బాగా లేకపోతే అంకమ్మ తల్లికి ఏదో కోళ్లు కోస్తానని మొక్కుందంట. మమ్మల్ని పిలిచింది. మమ్మల్ని పిలిస్తే ఏంటమ్మా ఇదంటే కోళ్లు కోసమ్మా, నీ ప్రాణం కాపాడటం కోసం మొక్కున్నానన్నావు, ఏం మొక్కున్నావు? ఆ ప్రాణాలు తీస్తున్నావు ఏందమ్మా? అదే ప్రాణాలు నీ మనవని తీస్తే నీకు ఎంత బాధపడతావు చెప్పమంటే ఆ రోజు నుంచి మా అమ్మ ముక్కులు మొక్కలా మాంసం తినలేదు గురుజీ. అర్థం చేసుకుంటే బాగుంటుంది, అలా అర్థం చేసుకోవాలి. శుభం. గురూజీ, ఇక్కడ కర్మటులమని రాయించిండ్రు గురూజీ అక్కడ అప్పుడు మాతాజీ. ఇక్కడ 62వ పేజీలో కిందకి ఉంది చూడండి, లాస్ట్ పేరా. కొందరు కర్మలమని చెప్పుకొనుచు యజ్ఞము అని అన్నారు కదా గురూజీ. అక్కడ కర్మటులమని చెప్పుకొనుచు యజ్ఞము పేరిట మేకలు మొన్నగు సాధు జంతువులని ఇక్కడ కర్మటులమని రాయించారు గురూజీ. అప్పుడు మాతాజీ రాయించారు. అలాగే ఇక్కడ కూడా
ఆ పరస్పర విరుద్ధ విధులు మానవ రచితములకు గ్రంథములందే యుండును అని రాయించారు గురుజీ. గ్రంథములందే ఆ మానవ రచితములకు గ్రంథములందే యుండును అంటే ఉత్తమ కొట్టేయించిండ్రు, ఉండవును ఉండును అని పెట్టించారు గురుజీ అప్పుడు. ఇస్తే అర్థం వస్తుంది మరి. అలాగే రాయించారు గురుజీ మాకప్పుడు. ఉత్తమ గ్రంథము అది ఉత్తమం తీసేస్తే అర్థం వస్తుంది మరి. మానవ రచితములకు గ్రంథములందే ఉండును అని రాయించారు. పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మానవ రచితంలో గ్రంథములందే ఉంటాయి అలా రాయించారు గురుజీ అప్పుడు. అర్థం వస్తుంది. ఉత్తమ పనికిరాదు అక్కడ గురుజీ. కానీ కొందరు కర్మాఠులు అంటే కర్మ చేసేవారు, అంటే యజ్ఞాలు చేసేవారు కర్మాఠులు. అంటే ఇక్కడ యజ్ఞము పేరిట అని ఉంది కదా, అందుకని కర్మఠులను రాయించారు గురుజీ అప్పుడు. అర్థం వస్తుంది కర్మఠులు అర్థం వస్తుంది. ఇక్కడ రాసుకొని ఉంది, అందుకే చెప్పాను. ఇది ప్రూఫ్ సరే ఏనంటున్నారు కొత్త పుస్తకం. కర్మఠులమని చెప్పుకునేవారు అంటే మేము కర్మ చేస్తాం, యజ్ఞయాగాలు చేస్తాం అని చెప్పుకునేవారు అని అర్థం. 22 పేజీల చివరిలో కానీ కొందరు కర్మఠులమని అని రాసుకోండి. ఇక్కడ ఉత్తమ శబ్దం కట్టి చేస్తే మానవ రచితంలో గ్రంథములు అందే ఉంటాయి కానీ ఋషికృత గ్రంథములందు ఉండవని అర్థం. అవును గురుజీ. అందుకే మానవ రచిత గ్రంథం చదవకండి అంటారు మహర్షి గురువు గారు విరజానంద సరస్వతి గారు. ఋషికృత గ్రంథాలు అధ్యయనం చేయండి, అవి భాషలైనా వ్యాఖ్యానాలైనా అర్థమైనా ఏదైనా. నేను రాసిన వారు రాసిన మీరు రాసిన అలా ఉంటుంది మరి. ఉండును నా గురుజీ. మానవ రచితములకు గ్రంథములందే ఉండును ఉండాలి. ఇక అవును గురుజీ, ఉండును అనే ఉండును అది ఉండును గురుజీ. అది అర్థం వస్తుంది. ఉత్తమ కొట్టేసి ఉండునూరు పెట్టుకుంటే సరిపోతుంది గురుజీ. ఉత్తమ కట్టు ఉండవు కాదు, ఉండును. ఉండును ఇప్పుడు చదవండి అర్థం వచ్చినట్టే. తెలియని రోజులలో మాంసమును తిన్న అలవాటు పడిన బ్రాహ్మణులు ఎవరో వేద విహితములను నెపముతో ఈ దుష్కృత్యములను యజ్ఞము పేరట వెలయించి ఉందురు. ఇదే జరిగింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పండిత జ్యోతిష్ట మీమాంస గారు కూడా పూర్వమీమాంస దర్శనానికి భాష్యం రాసినప్పుడు అక్కడ భూమికలో చాలా రాయడం జరిగింది. ఇటువంటి విషయాలు చాలా రాసినారు. ప్రమాణపూర్వకంగా నిరూపించడం జరిగింది. పశుహింస ఉండకూడదు, దాని అర్థం అది కాదు. పశు ఆలంబనం దాని పేరు ఆలంబనం అంటే అది కాదు. దాన్ని నిమరడం, ప్రేమ చేయడం అర్థం వస్తుంది. చంపడం అర్థం రాసి కొందరు ఆలంబనం అంటే చంపడం, హింస చేయడం రాసి ఇదే విషయం రాయడం జరిగింది. అంటే తినాలనిపించి కొందరు స్వార్థపరులు, మాంసం అలవాటు పడిన వాళ్ళు బ్రాహ్మణులు వేదాలు ఉంది వైదిక హింస హింసాన భవతి, వైదిక హింస హింసానా భవతి అని చెప్పేసి ఒక వాక్యం తయారు చేసుకొని ఇవన్నీ ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వేణుస్వామి అని ఆయన చెప్తున్నారు గురుజీ. మాణిక్యం ఏదో దేవతకి బలి వామాచారి వాడు వామాచారి కదా, కామాఖ్య వామాచారి వాడు వేణుస్వామి. వాడు వామాచారి, వాడు తినడం తాగడం అన్ని చేస్తాడు. వాడు తింటాడు, సారవుతాడు, అన్ని చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, అన్ని చేస్తాడు. వాడు అంటాడు అది ఉంది అంటాడు. వాడు వ్యభిచారం చేయడం కూడా ఉంది అంటాడు. వాడు అన్ని అంటాడు. వాడు పబ్బులు క్లబ్బులు అని తిరుగుతుంటాడు. వాడి మీద కేసులు కూడా ఉన్నాయి. అది నియమము అమ్మవారికి పెట్టి మేము తింటాము అని చెప్తాడు ఆయన డైరెక్ట్ చెప్తాడు. ఉంది కదమ్మా ఇప్పుడు వామాచారి సత్యప్రకాశ 11వ సంవత్సరంలో చూడండి వామాచారులు ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పుడు కొత్త పుట్టినటువంటి మార్గం కాదు అది. వామ మార్గం, వామాచారులు అన్ని చేస్తారు. వాళ్ళు తిని తాగి పడిపోవాలి, పీత్వా అని చెప్పేసి పతిత్వ అంటే తాగి పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ తాగి పడిపోతే మోక్షం అట. తల్లిని తప్ప అందరితో కలమంటాడు వాడు వామాచారులు. సత్యప్రకాశం 11వ సంవత్సరం మొత్తం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు ఊహించినటువంటి భయంకరమైనటువంటి దురాచారాలు, అనాచారాలు ఉన్నాయి మన దేశంలోనే, మన చుట్టే, ఇంకెక్కడో కాదు. అన్ని ఉన్నాయి, మన ఊర్లోనే ఉంటాయి. మనకు వీలు ఎన్నో ఈ దేవతల పేరుతో రకరకాల ఈ మొక్కుల పేర్లతో మొక్కుకున్నా ఉంటారు. ఏమన్నా అంటే పిల్లల్ని బలిస్తారమ్మా.
సంతోషంగా పిల్లల్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఊరికి మేలు జరగాలంటే ఒక చిన్న పిల్లను బలి ఇవ్వాలంటే బలి ఇచ్చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ఇచ్చేస్తున్నారు. విచిత్రంగా ఉంది అది. ఒకసారి ఊహించుకోండి. తేజస్విని వాళ్ళ అమ్మమ్మ నాన్న ఎవరు ఉంటారు, ఊరికి అడిగినట్టు ఎవరు, మీ మనవరాలు ఇచ్చేస్తావు ఊరి కోసం అంటే ఇచ్చేస్తా అని చెప్పిందట. ఉమ్. తేజస్విని అడిగిందట, నన్ను ఇచ్చేస్తావని చెప్పేసి. ఇచ్చేయాల్సిందే, ఊరి కోసం కదా, ఊరు బాగా కోసం కదా. భయపడదట అసలు, మళ్ళీ ఊరికి వెళ్ళడం తగ్గించేసింది. ఉహుం. అంటే అర్థం చేసుకోండి, అంటే వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు బలి ఇవ్వడానికి, పిల్లల్ని ఇవ్వడానికి. ఇదా అదే అంటే మంచి అంత పని కదా అని అనుకుంటారు వాళ్ళు. ఊరు కోసం కదా, ఉమ్. ఊరు కోసం, ఊరు మేలు కోసం. అంటే ఇటువంటి మూఢ భక్తులు, మూఢ విశ్వాసులు ఉన్నటువంటి వారు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అటువంటిని ప్రోత్సహించే వారు కూడా ఉన్నారు. లోపల జరుగుతాయి అవన్నీ కూడా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఈ మార్గం ఉన్నా కాబట్టి మనం దూరం ఉంటున్నాం, కానీ ఒక్కసారి బయటకు వెళ్తే ఎన్ని అనాచారాలు జరుగుతున్నాయో, ఎన్ని దుష్కృత్యాలు జరుగుతున్నాయో. కళ్ళ అంతేందుకు ముందు ఇప్పుడు జరిగి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కదా ఇప్పుడు గురుజీ. మనం ఇక్కడ ఈ వాక్యంలో ఇప్పుడు నేను నమ్మేవాడిని కాదు, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ముఖ్యంగా ఆంధ్ర బ్రాహ్మణులు అప్పుడప్పుడు నేటికి ప్రశంస చేసి యజమాని చుట్టకు వెరవరు అని చెప్పేసి ఉంది కదా, నేను నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వచ్చింది. మన జరిగింది కదా గొల్లపొడి, ఉమ్. మేకను కోయడం. అవును. నమ్మాల్సిందే, నమ్మడం ఏంది అసలు, ప్రత్యక్ష ప్రమాణమే. నమ్మాల్సిందే, వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం కదా గురుజీ. చూడండి వాళ్ళు ఏమంటారు, ఇదే చెప్తారు, మా ఆచారం, మా కులాచారం, మా వంశం ఇది, మా వంశంలో ఇదే చేస్తాం, మా శాఖ ఇదే. అదే, అది చూస్తూ కూడా ఆపలేకపోతున్నాం కదా అంటున్నా. ఆపలేము. ఇప్పుడు అది ఒక రకం. ఇప్పుడు అమ్మ బలి అనేది కేవలం యజ్ఞ యాగాలు మాత్రం జరగట్లేదు కదా, ఉమ్. మైసమ్మ పేరుతో ఇప్పుడు బోనాలు ఉన్నాయి. ఉమ్. సికింద్రాబాద్ బోనాలు అప్పుడు చూడండి ఎన్ని కోళ్ళుగా వస్తారు. నిజామాబాద్ రోడ్ల మీద మొత్తం రక్తమే రక్తం, కోళ్ళుగా వస్తారు, మేకలంగా వస్తారు ఆ బోనాలు అప్పుడు. ఇవన్నీ ప్రభుత్వం తలుచుకుంటే అవ్వాల్సిందే గురించి. చట్టం ఉంది, బలి లేదు, బలిచ్చే విధానమే లేదు, చట్టం ఉంది. దేని కూడా బలి ఇవ్వకూడదు, కానీ గురుజీ నిషేధం ఉంది, అయినా బలి. గురుజీ ఇక్కడ మొన్న గురు ప్రతిష్టలని యజ్ఞాలు చేస్తుంటే వెళ్ళాను గురుజీ చూద్దామని. ఆ యజ్ఞాలు వేదానికి సంబంధించి యజ్ఞాలే కాదని వాళ్ళు ఖండిస్తే నన్ను బయటకు పంపించారు గురూజీ. అంతే, మీరు మిమ్మల్ని కాదు నన్ను కూడా పంపించేస్తారు, ఎవరైనా పంపించేస్తారు. పంపించేశారు, అందరూ ఒక మాట అయింది, నా ఒక్కదాని ఒక మాట అయిందని పంపించేశారు. మీరు ఎక్కువ ఎందుకు ఆశించారు? మీరు మీరు సర్పంచ్ అని పంపించేస్తారు. అట్లా కాదు, ఇట్లా చేయండి వేద ధర్మం. మరి గాయత్రి మంత్రం చదువుతున్నారు, స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు కొన్ని చదువుతున్నారు, మరి గాయత్రి మంత్రంతో కనీసం యజ్ఞం చేయమంటే నన్ను అందరు కలిసి పంపించారు బయటికి. అమ్మా చాలా బలం పెంచుకోవాలి మనం, అందుకే మన బలం లేదు. నేను అందుకే నా ఉండ జ్ఞానంతో ఎదిరించాను గురూజీ, గొడవలు వద్దని నన్ను బయటికి పంపించేశారు. పచ్చి కొబ్బరికాయలు మీరు అటువంటి దుస్సాహసాలు చేయకండి. మ్యూట్ ఉండండి. దుస్సాహసాలు చేయకండి. ఎందుకంటే బలం పెంచుకోవాలి ముందు, బలం లేకుండా అట్లా వెళ్ళకూడదు, ప్రమాదం కూడా జరుగుతుంది, దాడి చేస్తారు. జాగ్రత్త, ఉపాయం ఉండాలి, జాగ్రత్త ఉండడం మంచిది. ఇటువంటి జరుగుతూనే ఉంటున్నాయి. మరి ఎందరెందరో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడే కాదు, ఈ కలియుగంలోనే కాదు, తర్వాత వస్తుంది చూడండి, ద్వాపర యుగంలోనే ఇటువంటి సందేహాలు, సందిగ్ధాలు, అనుమానాలు, అవమానాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది ప్రారంభం కాదు, ఎప్పుడూ ప్రారంభమైంది. చదవండి అమ్మా. వేదార్థంలో తెలియని రోజులలో, అక్కడ చదవండి. వేదార్థములు తెలియని రోజులలో మాంసమును తినని అలవాటు పడిన బ్రాహ్మణులు ఎవరో వేద విహితములను నెపముతో ఈ దుష్కృత్యములను యజ్ఞము పేరుట వెలయించి యుందురు. విచిత్ర విషయమేమనా మాంసాశనులైన మాంసాశనులు అంటే తినేవారు, మాంస భోజనం అన్నమాట. మాంసాశనులు అంటే మాంసాహారులు అని రాసుకోవచ్చు, మీరు మాంసాహారులైన రాసుకోవచ్చు అర్థం కొరకు. అశనం అంటే భోజనం, మాంస భోజులు, మాంసాసనులు.
అశనం అంటే భోజనం. మాంస భోజనం చేశారు అంటే మాంసాహారులైనటువంటి మాంసాశనులైన ఔత్తరాహిక బ్రాహ్మణులు అంటే పంచగౌడులు పశువులను హింసించి యజ్ఞములు చేయువారు అరుదుగానున్నారు. బొత్తిగా లేరని చెప్పినను అసత్యము కాదు. కాని మాంసమనిన ఏవగించుకొను శుద్ధ ఛాందసులు దక్షిణాత్యులు ఆంధ్రులు మున్నగువారు నోరు లేని సాధు జంతువులైన మేకలను చంపి యజ్ఞములాచరించి కల్పిత స్వర్గమున రంభా సంభోగాదులకు ఆశపడుట నేటికిని చూచుచున్నాము. ఇది వింత కాక మరి ఏమనవలయును? అది ఏమన్నా మరి ఇంకేమంటారు? వింతగాక వింత విడ్డూరం, వింత విడ్డూరం, శోచనీయం, అవమానకరం, హేయం, ఇంకేమైనా పేరు పెట్టుకోవచ్చు. దానికి దక్షిణాత్యులు, ఈ దక్షిణ భారత బ్రాహ్మణులు శుద్ధంగా ఉంటారు, శుద్ధ ఛాందసులు పేరు. కానీ వీరు కూడా మేకను చంపడం జరుగుతూనే ఉంది. చూడండి, నోరెళ్ళని సాధు జంతువులు మేకలను చంపి ఎప్పుడో రాశారు ఉపదేవ్ గారు, వారి గురువు గారు కూడా. జరుగుతూనే ఉన్నది, నేటికి చూస్తున్నామంటే ఇప్పుడు మనం ఇప్పుడు మాట చెప్పుకోవచ్చు. ఎందుకు? స్వర్గమున రంభ సంభోగాలతో కాశపోడు, ఇటువంటి నేర్పిస్తారన్నమాట. ఇప్పుడు ముస్లిం మతము ఎందుకు అలా వెలిగిపోతుందంటే ఇటువంటి ఆశలే ఉంటాయి. ఇలా చేస్తే ఇటువంటి సుఖాలు లభిస్తాయి. ఇక్కడ స్వర్గంలో, ఇక్కడ కాదు స్వర్గంలో. మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఇది ముఖ్యం కాదు వాళ్ళం. తర్వాత యజ్ఞము యాగము అధ్వరమునను యజ్ఞవాచకములలో హింసార్థం ఎక్కడనూ కనిపింపదు. పైపెచ్చు అధ్వర శబ్దము హింసారాహిత్యమును బోధించును. ధ్వరతిర్ హింసా కర్మ నా ధ్వరతీత్యధ్వర. ధ్వరతి విడగొట్టండి. ధ్వరతి హింసాకర్మ నా ధ్వరతి ఇది అధ్వర. ధ్వరతి హింసాకర్మ నా ధ్వరతి ఇది అధ్వర. ధ్వరతి అనగా హింసాకర్మ, ఆది లేనిది అధ్వరము అని వైదిక శబ్దము. అమ్మ, అది లేనిది అంటే హింస లేనిది అర్థం. అది లేనిది, ఆది కాదు. అది లేని అంటే హింస లేని రాసుకోవచ్చు, స్పష్టంగా రాసుకోండి, హింస లేనిది. అని వైదిక శబ్దములను నిర్వచించుచు యాస్కాచార్యుడు స్పష్టముగా వ్రాసి ఉన్నాడు. కావున యజ్ఞమున పశుహింసనొచ్చు వారు వైదికులు కారు, వారికి వేదార్థము తెలియదనియు చెప్పవలయును. పశుహింస చేసేవారు వైదికులు కారు, అవైదికులు. నాస్తికో వేద నిందక, వేదానికి విరుద్ధం చేసేవారు నాస్తికులు, అవైదికులు. వారికి వేదార్థం తెలియదు, వేదంలో ఏముందో తెలియదు. ఎందుకంటే వారు అటువంటి క్రమంగా అధ్యయనం చేయలేదు. వేదాంగాలు అధ్యయనం చేయకుండా వేదాలు అర్థం కాదు. వేదాంగాలు అంటే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం ఏతున్నాయో అలాగే ఉపాంగాలు, 6 దర్శనాలు, ఉపనిషత్తు, ఇటువంటివి అరణ్యకలు, బ్రాహ్మణ గ్రంథాలు అధ్యయనం చేయకుండా అర్థం కాదు. అందుకే అర్థం కాదు. అర్థం కాకుండా ఇటువంటి పనులు చేస్తారు. తర్వాత ఈ విషయమున మహాభారతమున గల ఒక ప్రసంగమును ఇట పొందపరచుట అనుచితము కాదు. అనుశాసన పర్వము. భీష్ముడు యుధిష్ఠిరునితో అనుచున్నాడు, ధ్రువం ప్రాణివధో యజ్ఞే నాస్తి యజ్ఞస్త్వహింసః తతో అహింసకః కార్యః సదా యజ్ఞో యుధిష్ఠిర. యూపం చిత్వా పశూన్ హత్వా కృత్వా రుధిరకర్దమం యద్యేవం గమ్యతే స్వర్గం నరకం కేన గమ్యతే. మహాభారతము అనుశాసనము పర్వము. యజ్ఞమునందు ప్రాణివధ లేదు, నిశ్చితము. యజ్ఞము అహింసకము కావున యుధిష్ఠిర ఎల్లప్పుడూ యజ్ఞము హింసారహితముగా నొనర్పవలయును. యూపము ఒకదానిని నెలకొల్పి దానికి పశువును గట్టి చంపి ఆ రక్తముతో యజ్ఞస్థలిని బురదగా చేసిన వాడు స్వర్గమున
కేగు ఎడల ఇక నరకమునకే ఎవడు ఏగును అంటే ఎవడు వెళ్తాడు స్వర్గమునకు నరకమునకు పోతే ఎవడేగును. స్వర్గమునకు ఏగునెడల అంటే స్వర్గమునకు ఏగడం అంటే వెళ్ళడం. వెళ్ళడం. స్వర్గానికి వెళ్ళితే ఇక నరకమునకు ఎవడు వెళ్తాడు అంటే ఇటువంటి వాడు వాడే స్వర్గానికి వెళ్తే ఇంకా నరకానికి ఎవరు వెళ్తాడు అని. స్తంభానికి పశువును కట్టేసి చంపి రక్తంతో ఏం చేస్తే మొత్తం బురదగా చేసిన వాడు స్వర్గానికి వెళ్తే నరకానికి ఎవడు వెళ్తాడు? నరకం వెళ్ళే వాడు ఇంకెవడు ఉండడు అనమాట. ఇంత ఘోరం చేసినటువంటి వాడు. లోకంలో ఏముంది? ధ్రువం అంటే నిశ్చితం, ధ్రువం స్థిరం నిశ్చితం అనమాట. ప్రాణివధ యజ్ఞ నాస్తి, ప్రాణివధ యజ్ఞంలో లేదంటున్నాడు భీష్ముడు యుధిష్ఠునితో. ప్రాణివధో అంటే ప్రాణివధ యజ్ఞ నాస్తి, యజ్ఞం లేదు. యజ్ఞతో అహింసక, యజ్ఞమైతే అహింసక కదా, అహింసకం. యజ్ఞం హింసకం కాదు, దాని పేరు అధ్వరం అన్నారు. ధ్వరం కానిది అధ్వరం, హింస లేనిది. హింస ఉండకూడదు, అందులో ఉండకూడదు, అధ్వరం కదా అది. అహింసక కార్య సదా యజ్ఞం అంటే హింస లేకుండా ఉండాలి యజ్ఞము అని చాలా స్పష్టంగా భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినాడు. ఇది మహాభారతం అనుశాసన పర్వంలో ఉన్నటువంటి విషయం. కింద మహాభారతం శాంతి పర్వంలో ఒక సంవాదం ఉంటుంది, అది రేపు చెప్పుకుందాం. మహాభారత శాంతి పర్వంలో ఉన్నటువంటి భీష్మ యుధిష్ఠిరుల యొక్క సంవాదం ఉంటుంది. అది ఆ సంవాదం ఏంటో అంటే అజయ శబ్దం యొక్క సంవాదం. అది అజం అంటే మేకల, పశువుల, అజములు అంటే గింజల అనే విషయంలో. చివరికి ఒక రాజు ఉంటాడు, వసు అనే రాజు. వాడు పక్షపాతి అయి అజములు అంటే మేకలు, పశువులు అని చెప్తాడు. నిజానికి అజం అంటే బీజాలు, మొలకెత్తని బీజంలో అజములు అంటారు నిజానికి. అంటే 2 సంవత్సరాల తర్వాత ఆ బీజములు గింజలు మొలకెత్తవు, అటువంటి వాటితో యజ్ఞం చేయమని అర్థం. కొత్త గింజలతో యజ్ఞం చేయకూడదు. అజం అంటే మేక కాదు. ఆ విషయంలో ఈ ప్రసంగం, ఈ సంవాదం వస్తుంది, రేపు చూద్దాం. తర్వాత శ్లోకం, ఇది కూడా అందరికి తెలిసిన శ్లోకం. ఇది సహయజ్ఞం అంటే దానికి మనకు యజ్ఞంతో సహానే మనకు జన్మ, అంటే ముందే యజ్ఞం ఒక కర్మ, ఇది మీ విధి, మీ కర్తవ్య కర్మ యజ్ఞం చేయడం అని చెప్పేసి పూర్వభాష ముందే చెప్పి ప్రజాపతి చెప్పడం జరిగింది. అంటే పరమాత్మ ఇదే మీ యొక్క కామధేనువు, యజ్ఞమే మీ కోరికను తీర్చే కామధేను అని చెప్పి యజ్ఞాన్ని మనకు ఒక నియత కర్మగా, కర్తవ్య కర్మగా ఇవ్వడం జరిగింది. ఆ యజ్ఞం ఎలా ఉంటుందో, యజ్ఞం వల్ల ఏం జరుగుతుందో, తర్వాత దానివల్ల ఆ క్రమంలో మన ఇష్టాలను, భోగాలను యజ్ఞమే ఎలా ఇస్తుందో మనకు చెబుతూ మన భోజనం ఎలా ఉండాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఈ 6వ అధ్యాయంలో. అన్నాది భవంతి భూతాన్ని, ఇది కూడా అందరికి తెలిసిన శ్లోకమే. వర్షాలు ఎలా వస్తాయనే విషయంలో ఇది రేపు చూద్దాం. అక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమనిపించింది? ఏమైనా అర్థమవుతుందా? ఏం జరుగుతుందో? మనం ఇంత చెప్పుకుంటున్నాం, ఇన్ని రకాలుగా అధ్యయనం చేస్తున్నాం, ఏదో అనుకుంటున్నాం, అంత పవిత్రం అనుకుంటున్నాం, కానీ జరుగుతుంది ఏమిటి బయట? మనకేమైనా తెలుస్తుందా? ఏమేమి జరుగుతున్నాయి? మనకేమైనా సోయి ఉందా? సోయి అంటే స్పృహ ఉందా? సోయి స్పృహ ఉన్న శక్తి సరిపోవట్లేదు ఎదిరించడానికి. అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం ఏమనలేకపోతుంది తెలిసి కూడా. కారణం ఏంటి? ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకి విషయాలు తెలిసి ఉండాలి. అక్కడ సీఎం, పిఎంఓ, గవర్నర్లు, అటువంటి వాళ్ళు, కలెక్టర్లు, పెద్ద పెద్ద మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లేదా వ్యాపారులు. స్వామి, ముఖ్యమంత్రులకు ఏ వేదము ఏం చెప్తుంది అనేది కూడా తెలియదు స్వామి. ఇంకేం చెప్పాలి? నేను చెప్పే మాట మొత్తం వినండి. నేనేమంటున్నా అంటే అటువంటి వారు మారాలి. వారికి ఇటువంటి విషయాలు తెలిస్తే, శాస్త్ర అధ్యయనం చేస్తే
అప్పుడు కదా జరిగేది. అవును అవును సార్, అదే సార్. మార్పు ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి కిందికి రావాలి, కింద నుంచి పైకి మార్పు కుదరదు, కుదరదు. పైనుంచి రావాలి. అది కదా చేయాల్సింది. ఏమైనా చేయాలనుకుంటే ఏం బాధపడకండి, ఏం కష్టపడకండి, ఏం అనుకోకండి, ఎక్కడ తిట్లు కొట్టుకోవడం అవసరం లేదు, ఎవరిని ఎదిరించడం అవసరం లేదు. ఎక్కడ ఉంది కీ, స్విచ్ ఎక్కడ ఉంది పట్టుకోవాల్సి వస్తుంది. స్విచ్ ఎక్కడ ఉంది? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ప్రభుత్వం ఉన్నవారు కదా. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బోనాలకు ఒక కోట్లు కేటాయించడం జరిగింది. ఇంకా మేకలం కోయండి, కోళ్ళు కోయండి, బలి ఇవ్వండి అని చెప్పేసి అందరికి. బోనాలకు అంతే, రంజాన్కి అంతే, ఇతర పండుగలకు అంతే ప్రోత్సహించడమే. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండుగ అయింది. ప్రభుత్వమే ప్రోత్సహిస్తే ఇంకేం చేస్తారు? అందుకే రాజును మార్చాలి, రాజును పట్టుకోవాలి. మార్చి చేసినటువంటి ప్రయత్నం అదే, శంకరాచార్యులు వారు చేసినటువంటి ప్రయత్నం అదే. రాజులను మార్చితే మార్పు వచ్చింది. శంకరాచార్యుల వారు అప్పుడు బౌద్ధ మతం, జైన మతం ఉన్నప్పుడు రాజులను మార్చడం జరిగింది. అందుకే అద్వైతం వచ్చింది. బౌద్ధ మతం పారిపోయింది విదేశాలకు. మన దేశంలో కంటే విదేశాల్లో బౌద్ధ మతం ఎక్కువ ఉంది కదా ఇప్పుడు కూడా. రాజులను మార్చే ప్రయత్నం చేయడం అవసరం ఉంది. దీనికోసం ఏం చేయాలో పథకపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఒక యోజనతో ప్రయత్నం చేస్తే అవుతుంది. ఇప్పుడు కూడా అవుతుంది. ఇది మనం చేయాల్సిన పని ఏంటి? ఎవరిని తిప్పాలి? ఎవరి బుద్ధిని మార్చాలి? కింద లీడర్లు, నాయకులు. స్విచ్లు ఉన్నాయి, స్విచ్ను పట్టుకోవాలి. ఎక్కడుంది? కీ పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏం బాధపడకండి, బాధపడే అవసరం లేదు. మనం ఇక్కడ మన దోషం ఏమిటంటే మనం కలిసి ఉండకపోవడం దోషం. మన బలం, సంఘటన శక్తి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేయాలి, కానీ ఊరికి ఏడిస్తే బాధపడితే లాభం లేదు. సరేనా? ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? శుభం. ఓం గురుజీ. చెప్పండి. మానసికంగా కర్మ చేస్తే అంటే మానసిక కర్మ కూడా దాని కర్మ అంటుతుందా గురుజీ? అసలు సమస్య అదే అమ్మా. ఎవరైనా ఇప్పుడు జడ్జిలో తీర్పిస్తారు కదా, ఏ స్థితిలో ఉండి తప్పు చేసినారో చూస్తారు. తీర్పిచ్చేటప్పుడు, శిక్ష వేసేటప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, వయసు ఎంత, చిన్నపిల్లల, పెద్ద పిల్లల, తెలిసిన వారా, తెలియని వారా, అనుభవం ఉందా లేదా, ఏ ఉద్దేశంతో చేసినాడు, పగతో కుట్ర కుతంత్రం చేసినారా, అనుకోకుండా జరిగిందా అని గమనించి చేస్తారు. అంటే ఏంటి అర్థం అంటే మానసిక స్థితిని బట్టే ఉంటుంది. శరీరంతో చేసే నేరం కంటే మనసుతో చేసే నేరం ఎక్కువ. నిజానికి అదే ఎక్కువ పాపం. ఎక్కువ పాపం మనసుతో చేసేది ఉంటుంది. మనసులో రాకుండా శరీరంతో ఎలా చేస్తాడు? కుట్రలు అనిపిస్తేనే కొడతాడు కదా, చంపాలి అనిపిస్తేనే కదా ప్లాన్ వేసుకొని చంపడం. చంపాలని అసలు ఆలోచన లేకపోతే ఎలా చంపుతాడు? ఎక్కడ స్టార్ట్ అయింది ఆలోచన? ఆలోచన ఎక్కడ? మనసులో. అక్కడ మొదలైంది కదా. అసలు పాపం అక్కడ మొదలవుతుంది. తప్పకుండా దానికి శిక్ష ఉంటుంది. మనసేరా అన్నిటికీ మూలం పాటలు పాడుతున్నారు. మనసట ధనమేర అన్నిటికి మూలం కాదు, ఇప్పుడు మనసేర అన్నిటికి మూలం. మనహేవ కారణ బంధ మోక్షయోహో మనుష్యానం. మనహేవ మనుష్యానం కారణ బంధ మోక్ష. బంధాన్ని కానీ మోక్షాన్ని కానీ మనసే. అది కూడా మనుషుని యొక్క, జంతువుల యొక్క మనసు కాదు, మనుషుల యొక్క మనసు. మన మనసే మన బంధానికి, మన మోక్షానికి కారణము. అందుకే మనసును మనం నడిపించాలి. మనసు చెప్పినట్టు వినకండి, మనసును బానిసగా మార్చుకోండి. మనసు బానిసగా మారాలి, మనసుకు మనం బానిసగా కాకూడదు. మన వశములు ఉండాలి. మనోనియంత్రణ అవసరం. ఇంకా ఇక్కడ సంగతీకరణం అని చెప్పారు కదా గురూజీ. దానము సంగతీకరణం అంటే ఏంటి గురూజీ? అంటే
మహనీయుల సాంగత్యంలో ఉండడం, సేకరించడం, సంపాదించుకోవడం, కలవడం, కూడడం అని అర్థం వస్తుంది. సంగతీకరణ అంటే కలవడం, కూడడం, సంపాదించుకోవడం, సేకరించడం ఈ అర్థాలు వస్తాయి. అంటే నేను సంగతీకరణం అంటే గురువుల ఆధ్వర్యంలో ఉండడం, వాళ్ళ ప్రెజెన్స్ లో ఉండడం. అందరితో కలిసి ఉండడం, సాంగత్యంలో ఉండడం, సన్నిధిలో ఉండడం, అది కూడా అవుతుంది. యజ్ఞంలో మనం సామాగ్రి తయారు చేస్తాం కదా, అది అన్ని కలుపుతాం కదా, కలపడం కూడా అవుతుంది కదా. అందరం కలుస్తాం. యజ్ఞం చేస్తే ఒంటరిగా చేసుకోవడం కాదు. పెద్ద యజ్ఞం చేస్తే సందర్భంలో సంస్కారాలు చేస్తే కనీసం 10 మందో 20 మందో 4 3 ఉంటారు కదా. అవును అవును గురూజీ. అది సంగతీకరణ. ధన్యవాదాలు గురూజీ. ఇంకా చేద్దామా? శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. పండిత గోపదేవ్ శాస్త్రి గారి గురువు గారు ఆత్మానంద సరస్వతి గారికి, కళాప్రపూర్ణ వేదవేదంగా పారంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ్ శాస్త్రి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరు కూడా భగవంతుడు ఇంకా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తూ సద్బుద్ధిని, సూక్ష్మ బుద్ధిని ప్రసాదించుగాక. ఓం శం. శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం.